దేవుని సన్నిధిలో ఉన్న మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరు దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకునిగా నా యొక్క ప్రార్థన. పరిశుద్ధమైన గ్రంథము నుంచి మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం 23 నుంచి 26 వచనాల వరకు. Saint Mark chapter 4 verses from 23 to 26. 24వ వచనాన్ని చదువుకున్నా. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. కొలుతురు మీకు అట్టి కొలతే కొలవబడుతుంది. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. కూడి ఉన్న బిడ్డలందరినీ, వాక్యం ఇచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. మాతో మీరు మాట్లాడమని క్రీస్తునామని వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన గ్రంథము నుంచి మార్కు సువార్త 4వ అధ్యాయము 23 నుంచి 26 వచనాల వరకు మనం చదువుకున్నాం. 24వ వచనంలో ఉన్న మాట మరొకసారి చదువుకున్నాం. Verse 24 says like this. ఒక ఏమని చెబుతుందట? మరియు ఆయన, who is that ఆయన? And that ఆయన, who is that he? That he is our Lord Jesus Christ. ఆ ఆయన ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. He said, who said he, that he is Jesus. Jesus said like this. Okay, now okay, whatever you hear, మీరేమైతే వింటున్నారో ఓకే జాగ్రత్తగా చూసుకోవాలి. This morning the title of my message is be careful. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు యువతి కాల సమయంలో నా యొక్క ప్రసంగం యొక్క అంశం ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. మానవ జీవితంలో చాలా సార్లు నష్టము వచ్చేది ఎందుకు అంటే జాగ్రత్త లేకపోవటం. Why did you face this problem? How did you get this problem? Because I was not aware of that. నేను దాని గురించి అంత జాగ్రత్తగా ఉండలేకపోయాను. అందుకనే యేసయ్య చెప్పిన ముఖ్యమైన కారణాల్లో కొన్ని విషయాలలో ఒకటి ఏమిటి అంటే బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. చాలా విషయాలు ఆయన చెప్పాడు కదా. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే జాగ్రత్తగా ఉండండి. ఏ అంటే మీరు జాగ్రత్తగా లేకపోతే ఇంకొక వ్యక్తి 24 గంటలు తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడటండి? మిమ్మల్ని ఏదో చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మీదే, మనదే, మనందరికీ. అంతేనా? టీచర్ జాగ్రత్తగా చెబుతారు, స్టూడెంట్ జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా ఒక జాగ్రత్త దగ్గర ఆగకూడదు. ఏ జాగ్రత్త? మనం జాగ్రత్తగా వింటాం, జాగ్రత్తగా చదువుతాం, జాగ్రత్తగా రాయం. సరిగ్గా దగ్గరికి వచ్చాక, అంతేనా? దగ్గరికి వచ్చాక మనం ఏమంటాము అంటే అప్పుడు అసలైంది అదే. ముందు కూడా రెండు కూడా ముఖ్యమైనవే, కానీ మూడోది కూడా చాలా మంది. ఒక జడ్జి గారట ఒక వ్యక్తిని అడుగుతున్నాడట, ఈయనే చంపాడు అని నీకు తెలుసా అంటే చంపాడు అని నాకు తెలుసండి అన్నాడట. ఎలా చెప్పగలవు? ఆయన కత్తి పట్టడం నువ్వు చూసావా అంటే కత్తి పట్టడం నేను చూశానండి. ఆయన దగ్గరికి ఆ కత్తి పట్టి దగ్గరికి వెళ్ళటం చూసావా అంటే చూశానండి అన్నాడు. ఆయనను కత్తితో ఇలా పడవటం చూసావంటే అక్కడే కళ్ళు మూసుకున్నానండి అంటున్నాడు. ఈ కేసు ఏమైందట? కొట్టివేయతాడు. అసలైంది అప్పుడే కళ్ళు మూసుకున్నాడట.
నువ్వు అప్పుడు కళ్ళు మూసుకుంటే ఏమో ఈయన చేతులు కత్తి తీసుకొని ఇంకొకటి ఎవరన్నా, అంతేనా? కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే మనం ఎలా ఉండటము నేర్చుకోవాలి అంటే జాగ్రత్తగా ఉండటము నేర్చుకోవాలి. కొన్ని మనం 3 విషయాలు మనం చూసుకుందాం. ఓకే, 3 విషయాలు మనం చూసుకుందాం. ఇక్కడున్న మాటల్లో యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనాన్ని చూసుకున్నాం. జాషువా chapter 15 verse 24. Joshua chapter 15 verse 24. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. ఇరవై నుంచి ఉంటుంది ఉంటుంది 24 లేక 31 కలగలుగుతుంది. సర్లే, యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనము నేను చదువుతాను జాగ్రత్తగా. ఓకే, అన్ని కనిపిస్తున్నాయా? చాలా తెలివైన కలిసి వస్తుంది అనుకున్నారా? యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం చదవండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవిస్తారో మీ పితరులు దేవతలను సేవించుదురో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురు నేడు మీరు కోరుకున్నది. డిసైడ్ యువర్సెల్ఫ్. ఫస్ట్ వన్ ఏంటంటే టేక్ a right decision. సరైన నిర్ణయము మీరు తీసుకోండి. దేంట్లోని జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు చెబుతున్నాడంటే ఒక నిర్ణయము తీసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. టేక్ యువర్ డెసిజన్ కేర్ఫుల్లీ. ప్రతి మనిషిలో కష్టమైన దాంట్లో ఒకటేంటో తెలుసండి, సరైన నిర్ణయం తీసుకోవటం. నిర్ణయం తీసుకున్నాను, I have taken my decision, but what kind of decision have you taken? నువ్వు నిర్ణయం తీసుకున్నావు కానీ ఏ రకపు నిర్ణయం తీసుకున్నావు? చాలా మంది ఓటమి పాలవడానికి కారణం ఏంటో తెలుసండి, సరైన నిర్ణయం తీసుకోకపోవటం. నిర్ణయం తీసుకోవటం ముఖ్యం కాదు, సరైన నిర్ణయం. అందుకని ఇర్మియా భక్తుడు అంటున్నాడు, మీరు ఆ మార్గము దగ్గరికి లేక ఏది సరైన మార్గమో నిర్ణయించుకోండి. ఏది సరైన నిర్ణయమో నిర్ణయం చేసుకోండి. అంటే నిర్ణయం చేసుకోవటానికి సరైన నిర్ణయం చేసుకోవాలి. మై పాయింట్ మీకు అర్థమవుతుందండి? నిర్ణయము చేసుకోవటానికి కూడా సరైన నిర్ణయము, ఇది మంచిది, ఇది చెడ్డది కదండి. చాలా సార్లు ఇప్పుడు యెహోషువ చెబుతున్నది ఏంటంటే మీ ముందు జాగ్రత్తగా చూడండి, మీ ముందు ఎవరట వేరే వాళ్ళు ఉన్నారు, యెహోవా దేవుడు ఉన్నాడు. నేను నా కుటుంబం అయితే, చెప్పండి, నేను నా కుటుంబం అయితే యెహోవాను సేవిస్తాం, అంతే. ఐ హావ్ టేకెన్ మై డెసిజన్. నేను నా నిర్ణయము తీసుకుంటాను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి.
మనం చాలాసార్లు నిర్ణయాలు తీసుకుంటాం మన కుటుంబ విషయంలో, బిడ్డల విషయంలో, చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో కదండి, వివాహ విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటాం. కానీ సరే వేగంగా చేయటము ముఖ్యం కాదు, సరైన నిర్ణయం తీసుకోవటము ముఖ్యం. అందరికంటే ముందు నేను తీసుకున్నా కదా, నీవు ఎగ్జామ్ రాస్తున్నావు, నీకు 3 గంటల సమయం ఇచ్చింది. అందరికంటే ముందు నేను రాసి ఏం చేశానట, పేపర్ సబ్మిట్ చేశాను. కానీ అన్ని తప్పులేదు. గంట ముందు రాసావు, అది ముఖ్యం కాదు, ఇచ్చిన 3 గంటలు ఉపయోగించుకో. ఇక్కడ యెహోషువ చెబుతున్నది అదే. మీరేం నిర్ణయం తీసుకుంటారో మీ ముందు నేను వచ్చాను. దేవుడు కూడా ఏమంటున్నాడో తెలుసా? ఆశీర్వాదాలు, శాపం నేను మీ ముందు పెడుతున్నా, ఏం తీసుకుంటారో మీ ఇష్టం అంటున్నా. ఏం తీసుకుంటాం? చాలాసార్లు మనం ఏం తీసుకుంటున్నాం? శాపమే. అంతేనండి. మీరు చూడండి, ఏదైనా తోటలో చాలా పళ్ళు ఉన్నాయి, ఏదైనా తోటలో ఒక చెట్టు ఉంది. ఏ నిర్ణయం తీసుకుంటావు? ఏ నిర్ణయం తీసుకుంటావు? ఏదైనా తోటలో అన్ని చెట్లు పళ్ళు ఉంటే వాటిని పక్కన పెట్టి ఏ నిర్ణయం తీసుకున్నావు? నేను బయటికి గెంటేసేది, నీ ప్రాణం తీసేది, నీకు పాపం తెచ్చేది. ఏ నిర్ణయం తీసుకున్నావు? శాపం. కళ్ళెదురుగుండా నీకు చక్కగా దేవుడు వివరిస్తూ ఉంటే నీకు ఎక్కడ మొద్దు రకమా, ఎక్కడ నీకు అర్థమైంది అంటున్నా. ఇది తింటే నువ్వు బాగుంటావు అని దేవుడు చెప్పాడు. ఇది మాత్రం తింటే నీవు నిశ్చయముగా ఖచ్చితముగా చచ్చదవు. ఉందండి కదా, ఎలాగుందట, నువ్వు నిశ్చయముగా. అయినా కానీ ఏంటట, నేను అదే తింటానన్నా. ఏమైంది? మళ్ళీ ఎవరిని తిడతాం తెలుసండి? కష్టాలు వచ్చాక దేవుడినే తిడతాం. ఎందుకు దేవుడా ఇలాగ చేశావు అని. దేవుడు అడిగేది కూడా అదే, ఎందుకు మానవుడా ఇలాగ చేసావు అంటున్నాడు. నేను చెప్పింది ఎందుకు నువ్వు వెళ్ళలేదు? నేను చెప్పింది ఎందుకు నువ్వు చేయలేదు? ఏ నిర్ణయము నువ్వు తీసుకోవాలో నేను ఆల్రెడీ మీకు చెప్పా, కానీ నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకున్నావు. నీ తప్పుడు నిర్ణయమే నీకు శ్రమలు రావడానికి ఏంటట కారణం. ఈ లోకములు తప్పుడు నిర్ణయాలు, మంచి నిర్ణయాలు. కానీ మానవుడు ఎక్కువ శాతం ఇటు వెళ్తున్నాడటండి, ఎక్కువ శాతం తప్పుడు నిర్ణయాల వైపుకనే. ఎందుకని అంటే అవి చూడముచ్చటగా ఉన్నవి, అవి ఆకర్షణీయంగా ఉన్నవి. ఏదైనా తోటలో మిగిలిన పళ్ళన్నీ నీకు ఏమి అందంగా కనబడలేదా? ఆ ఒక పండే అక్కడ కూడా అలాగే ఉంది. ఆ ఒక పండే ఎలా కనబడేను? రమ్యముగా కనబడేను, అందముగా కనబడేను. ఎన్నిసార్లు చూసి ఉంటావు ఆ పండుని? ఎన్నిసార్లు చూసి ఉంటావు ఆ పండుని? చాలాసార్లు. ఇప్పుడే ఎలా కనబడేను? సాతానుడు చూపించినప్పుడే కనబడుతుంది. ఎలా కనబడుతుందట? రమ్యముగా. ఏమి ఆలోచించకుండా మనం ఏం చేస్తున్నామట? ఏం ఆలోచించకుండా తప్పుడు నిర్ణయము తీసుకుంటాం. చాలాసార్లు అంతే. మనం మన బిడ్డల విషయంలోనైనా అంతేనండి, మనం తీసుకునేది తప్పుడు నిర్ణయం. మనం వెళ్తున్నాం చర్చికి, మన బిడ్డలు చర్చికి వస్తున్నారా? వాళ్ళు చక్కగా రౌడీల్లాగా తిరుగుతూ ఉన్నారు బయట కదండి, రౌడీల్లాగా తిరుగుతూ ఉన్నారు. ఏమన్నా చెబుతూ ఉంటే, అబ్బో మా అబ్బాయి కండి ప్రపంచంలో ఈయనకి అబ్బాయి ఉంది, ఎవరికి లేదు. అంతేనా? ప్రపంచంలో ఈయనకే ఉన్నారు వాళ్ళండి, ఇలాగండి అలాగండి. ఆడెందుకు పనికి మాలినోడుగా తయారైనప్పుడు పాస్టర్ గారు
ఎప్పుడో చెప్పే. మీ పిల్లలు తగ్గిపోతున్నారు, మీ అబ్బాయిలు పనికి వాళ్ళు తిరుగుతున్నారు అని చెబుతుంటే విన్నావా? వినలే. ఇప్పుడు ఆడు ఎందుకు పనికి వాడు అయ్యాడు? ఇప్పుడు నువ్వు ఏడవటమో, ఈ ఏడుపు ఎప్పుడో లేదటండి. ఆయన పాడవక ముందే ఈ ఏడుపు ఉండాలి. చెడ్డ స్నేహంతో తిరుగుతున్నాడని చెబుతూ ఉంటే మీకేమవలేదట? మీ బుర్రకి ఎక్కలే. మొత్తం పాడయ్యాక ఇప్పుడు ఏడుస్తున్నా. అంతేనా? నిజమే. చాలా మంది ఈరోజు అంతే. కారణం ఏంటో తెలుసా? సరైన నిర్ణయం తీసుకోకపోవటం. కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయం బలంగా అనుకుంటాం, కానీ అది తప్పుడు నిర్ణయం. సాంఖ్యుల గ్రంథకర్త ఏమంటున్నాడో తెలుసండి, ఒకని మార్గము అప్పుడు చెప్పండి, ఒకరి మార్గము ఆయన చూసుకున్నప్పుడు అంటే మంచిదిగానే కనబడును, కానీ అది చివరికి ఏం చేసినట? మరణము దగ్గరికి తీసుకొని వెళ్ళును. ఎక్కడ తీసుకొని వెళ్ళినట? మరణము దగ్గరికి తీసుకొని వెళ్ళను. చాలా జాగ్రత్త. ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నది. మనము ఏ నిర్ణయం తీసుకున్నాము, మన బిడ్డల గురించి మనం ఏ నిర్ణయం తీసుకున్నాం, మన బిడ్డ ఏ నిర్ణయం తీసుకున్నాడు. వాళ్ళు చూసి మురిసిపోతూ ఉంటాము, అక్క అంటున్నాడు కదండి. ఆడు ఎందుకు పనికి వాడిగా తిరుగుతూ ఉంటే ఆడు చూసి మురిసిపోతావు. నువ్వేం తల్లివి, నువ్వేం తండ్రి అంటున్నా. అందుకనే సరైన నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా, అందుకని ఫస్ట్ వన్ ఏంటంటే టేక్ యువర్ డెసిజన్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా నిర్ణయము తీసుకో. అంతేనండి, జాగ్రత్తగా తీసుకో. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళని చూసావండి, మా ఓడు బండి ఎలాగ నడుపుతున్నాడు, ఆయన అసలు నడుపుతేనండి ఆయన వెనకాల ఎవరు నడపలేరు. అదేదో నీ పెంపకం పనికి మాలిన పెంపకం అని నీకు సిగ్గురాటంలే. మా అబ్బాయి పాడైపోతున్నాడు, మా అమ్మాయి పాడైపోతుందో నీకు సిగ్గురాటంలే, గొప్పలు చెప్తున్నావు. అసలు మా ఓడు బండి నడిపితేనండి సిగ్గుపడాలండి ఆ మాట చెప్పడానికి. మన నిర్ణయము మనలను పాడు చేస్తుంది. యెహోషువ బలవంతం చేయటం లేదండి. మీరు అక్కడ గమనించారా? యెహోషువ బలవంతం చేయటంలే. ఇదిగోనయ్యా, నేను నా కుటుంబము యెహోవానే సేవిస్తాం, అంతే. మీరేం చేస్తారు చేసుకో. నేను నా బిడ్డలు, నా కుటుంబం అంతా అంతే. అలాగే ఉందండి, నా కుటుంబం అంతా మాత్రం మేము యెహోవానే సేవిస్తాం. మంచి నిర్ణయం ఇది. అందుకనే ఈరోజు మన ఫస్ట్ అంశం ఏంటంటే టేక్ యువర్ డెసిజన్ కేర్ఫుల్లీ. యెహోషువ కంగారు పడి నిర్ణయం తీసుకోవటంలే, ఏంటంటే జాగ్రత్తగా తీసుకున్నా. అందుకనే మీకు తెలుసండి, యెహోషువ ఎక్కడికి వెళ్ళిను? వాగ్దానం చేసిన దేశమునకు. క్రైస్తవుడు వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళాలి. ఏంటి వాగ్దానం చేసిన దేశం? యెహోషువకు వాగ్దానం చేసిన దేశం కానాను. కానాను పరలోకం అని నేను చెప్పటంలే, జాగ్రత్తగా ఉన్నాడు. అర్థమవుతుందని? కానాను పరలోకము కాదు, కానాను భూమి మీద ఉంది. అది ఇశ్రాయేలునికి వాగ్దాన దేశం, అది క్రైస్తవునికి కాదు. క్రైస్తవునికి వాగ్దాన దేశం అది. ఏదటండి? దీన్ని చూసి దాన్ని మేము వచ్చేసామని భ్రమపడద్దు. అది ఇశ్రాయేలీలకి దేవుడు ఐగుప్తు నుండి వాగ్దానం చేసిన దేశం ఏంటంటే కానాను. ఇదిగో కానాను ఎంత అందముగా ఉంది. దేవుడు ఇచ్చిన కానాను దేశం ఎంత అందంగా ఉందండి. ఎంత అందంగా ఉంది కాదు, అన్ని రాళ్ళు రప్పలండి, దొంకలు. అదేంటి దేవుడా ఇలాంటి దేశం ఇచ్చావు అంటే దేవుడు అంటున్నాడట, దాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశంగా మీరు మార్చుకోవాలి. అంతేగాని నీ దగ్గర చక్కగా ఉండేసి అది కాదు అయ్యారండి, మేము చర్చి నుండి వెళ్ళేసరికి అన్ని చేసి ఉంటాడండి. అన్నం వండుతాడా, కూర వండుతాడా,
అన్ని ఆయన చేస్తాడు. నేను చేయను, నేను చేస్తానని దేవుడు అంటానే. మీరు చేసుకోండి అంతే. ఇంకోటి చెప్పనా, మీరే యుద్ధం చేసి అక్కడ తరమాలి. దాన్ని మీరు అలా తయారు చేసుకోవాలి. అంతేగాని నేను మీకు అన్ని చక్కగా ఉండి పెట్టను. మీరు దగ్గర కూర్చొని ఉంటారా? మీకు తెలిసి ఆ తర్వాత ఎల్లే కట్టండి ఎన్ని యుద్ధాలు జరిగినాయో. కష్టపడ్డా. సర్లే ఆ అంశం వచ్చే కదా చెప్తానులేగా. నేననేది కానాను ఇశ్రాయేలు ప్రజలకు భూమి మీద మాత్రమే, కానీ ఆ స్థలానికి చాలా మంది ఇశ్రాయేలు రాలేకపోయారు. కారణం ఏంటి? సణుగుడు, గోణుగుడు, దేవుని మీద తిరుగుబాటు. ఆ నిర్ణయం తీసుకున్నారు వాడు. కానీ కాలేబు, యెహోషువ వీళ్ళేంటంటే మంచి నిర్ణయం తీసుకున్నారు. అందుకని దేవుడు వాగ్దానం చేసిన భూమికి వాళ్ళు వెళ్ళగలిగారు. జాగ్రత్త. ఉదయకాల సమయంలో మనము ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం? మన నిర్ణయాలు ఎలాగుంటున్నాయి? అవి దేవునికి ఇష్టకరమా కావా? అవి తప్పుడు నిర్ణయాలైతే మనము మన కుటుంబాలు భ్రష్టత్వంలోనికి వెళ్తాం. జాగ్రత్త. ప్రభువు హెచ్చరిస్తున్నారు. అర్థమవుతుందని? మన పిల్లలు మంచి పనులు చేస్తుంటే చూసి సంతోషపడాలి, మురిసిపోవాలి. కానీ చక్కగా దర్జాగా కదండి పనికి మాలిన వాళ్ళు వీధుల్లో తిరుగుతూ ఉంటే చూసి మురిసిపోకూడదు. అంటే అది నీ పాపము కూడా. అర్థమవుతుందని? వన్ డే we all have to stand for his judgment. మనమందరము కూడా ఆయన తీర్పు కొరకు నిలబడాలి. ఏమో ఏ తీర్పు ఇస్తాడో. ఇదిగో అమ్మ ఇట్రా, నీ ఓడు చక్కగా బండేసుకొని తిరుగుతుంటే ఏమన్నావు నువ్వు? ఏమన్నాను ప్రభు అంటే, ఆయన పనికి మళ్ళీ తయారు చేసింది నువ్వే. అసలు నీవు ఇట్రా, 4 తగలనిస్తానంటాడు. ఎవరు? దేవుడు. జాగ్రత్త. దేవుడు మరొకసారి మనకు హెచ్చరిస్తున్నాడు. ఏంటంటే సరైన నిర్ణయము జాగ్రత్తగా తీసుకోవాలి. రెండవ విషయం మనం చదువుదాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 5 verse 2. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. తను తాను దేవునికి ఎలాగటండి? బలిగాను అర్పణముగాను అప్పగించుకొని. మనం ఎలాగుండాలని మొదటిది డిసైడ్, ఆ రెండవది ప్రిసైడ్. మొదటిది ఏంటి? డిసైడ్. ఆ రెండవది ఏంటి? ప్రిసైడ్. ప్రిసైడ్ అంటే ఓకే. జాగ్రత్తగా గమనించండి. లీడ్ యువర్ లైఫ్ కేర్ఫుల్లీ. ప్రిసైడ్ అంటే నడిపించుట అని. డిసైడ్ అంటే నిర్ణయం తీసుకొనుట. ప్రిసైడ్ అంటే తీసుకున్న నిర్ణయాన్ని జాగ్రత్తగా నడిపించుట. ప్రిసైడ్, డిసైడ్, ప్రిసైడ్ అంటే లీడ్ యువర్ లైఫ్ కేర్ఫుల్లీ. నీ జీవితాన్ని జాగ్రత్తగా నడిపించుకో. ఎందుకు జీవితాలు పాడవుతున్నాయండి? ఎందుకు జీవితాలు జాగ్రత్తగా పాడవుతున్నాయి? జాగ్రత్తగా నడిపించకపోవటమే కదా. చాలా సార్లు మన జీవితాలను మనం ఏం చేసుకుంటున్నామట? జాగ్రత్తగా నడిపించలేక పోతున్నాం. బ్రతుకుతున్నాం, ఏదో పేరుకు మాత్రమో బ్రతుకుతున్నాం, కానీ ఏమి లేదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాట, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము,
దేవుని ఏడాత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా ఈ క్రియలు నేనెరుగుదును ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని ఐ నో యువర్ వర్క్స్ అండ్ అబౌట్ యువర్ వర్క్స్. నీ క్రియలు నాకు తెలుసు, నీ క్రియల గురించి కూడా నాకు తెలుసు. యు ఆర్ లివింగ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ లివింగ్, బట్ యాక్చువల్లీ యు ఆర్ డెడ్. నీవు నివసిస్తున్నావు. You are going to the presence of God. You are praying in the presence of God. You are listening to the word of God. But let me tell you one thing. You are dead. నీవు సత్యం అంటారు. అక్కడ చక్కగా మంచి తెలుగులో మృతుడు అని ఉంది, కానీ నేను ఒరిజినల్ తెలుగులో చెప్తున్నా, నీవు సత్యం. నీవు చచ్చిపోతావు అని లేదండి కదండి. ఏమని ఉందటండి? దేవుడు ఏమన్నాడు? నువ్వు చచ్చిపోబోతున్నావు అన్నాడా? నో, యు ఆర్ డెడ్. నువ్వు చచ్చిపోయావు అంటే దేంట్లో? నీ జీవితము దేవునికి ఇష్టకరంగా లేదు. నీ జీవితాన్ని నువ్వు సరిగా నడిపించలేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 ఏమనుందట? The book of Ephesians chapter 5 verse 2 says like this: sweet smelling, a sweet smell. పరిమళ సువాసనగా నువ్వు ఉండాలి. నీ జీవితం ఎలా కనబడాలంటే దేవునికి మంచి సువాసన కనబడేలాగా ఉండాలి. మన జీవితంలోని ఆ తీయటి అనుభవము, క్రైస్తవ అనుభవము, చూడ చక్కటి అనుభవము గాని లేకపోతే ఎవరు నీ దగ్గరికి రాడు. దేవుడు నీ దగ్గరికి రావాలి అంటే కంపు కొడుతుంటే రాడండి. పరిమళం సువాసన. అసలు ఎందుకు యేసయ్య చనిపోయాడు అంటే మనం సువాసన ఇవ్వటానికి. అడరస్, సువాసన. Jesus is looking at you, looking into you, but there is no odorous or Christian odorous in your Christian life. Such kind of Christian life cannot be accepted by Jesus Christ. ఆ రకపు క్రైస్తవ జీవితము యేసుక్రీస్తుకి ఇష్టకరంగా ఉండదు. నేను మరణించిందే మీరు సువాసన రావాలని, నేను కొరడా దెబ్బలు తిన్నదే మీరు సువాసనగా ఉండాలని, నా శరీరం మీద గాయాలు మీరు గాయపడకూడదని, అంత నేను చేస్తే అన్ని చేసినా గాని I have prepared everything. Now there is a delicious fruit in front of you. Now you are praying to me. ఏమన్నా తెలుసా? అన్ని తయారు చేసి రుచికరమైన భోజనం మీ ముందు కూడా పెడితే ఇప్పుడు నీవేంటి ప్రార్థన చేస్తున్నాడు తెలుసా అండి? లార్డ్ జీసస్ ఫీడ్ మీ అంటున్నాడు. హౌ లేజీ యు ఆర్. అన్ని చేసి తినయ్యాడు ముందు పెడతానట్టు తినిపించు అంటావే, ఎంత బద్ధకం కదండి. నిజమే, క్రైస్తవ జీవితము ఎలాగ లేదట, దేవునికి సువాసన వచ్చేది లేదుగా లేదట. ప్రొసైడ్ అంటే నడిపించట. ఎలాగ నడిపిస్తున్నావు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను కదండి, నీ క్రైస్తవ జీవితాన్ని ఎలా నడిపిస్తున్నావు? మన జీవితం ఎలాగుండాలంటే ఎవరికి ఇష్టకరంగా ఉండాలి? నేను మనుష్యులను సంతోషపెట్టుబడిన అది నాకు దూరమగును గాక. ఎవరు చెప్పారు? భక్తుడైన పౌలు. I don't like to please any human being in this world. ఏ మనిషిని నేను సంతోషపెట్టడం లేదు, అది నాకు ఇష్టము లేదు. I want to please my Lord Jesus Christ. నా యేసయ్యనే నేను సంతోషపెడతాను. నా యేసయ్యని నేను సంతోషపెట్టేలాగా నా జీవితాన్ని నడిపిస్తుంటే అనేక రకాల కష్టాల గుండా ప్రయాణం కదండి.
నష్టాల గుండా ప్రయాణం. దావీదు ఏమంటున్నాడు? 23 కీర్తన 4వ వచనములో ఏమంటున్నాడు దావీదు? రోజుకి 5 సార్లు ఆరాధన చేసే దావీదు 23 కీర్తన 4వ వచనములో అంటున్నాడు, even though I walk through the valley, గడంధకారపు లోయలో నేను ప్రయాణం చేసిన ఏ అపాయమునకు నేను భయపడను. కానీ ఎప్పుడు నువ్వు భయపడకుండా ఉంటావు? లీడ్ యువర్ లైఫ్ ఆర్ క్రిస్టియన్ లైఫ్ కేర్ఫుల్లీ. నీ క్రైస్తవ జీవితాన్ని జాగ్రత్తగా నడిపించుకున్నప్పుడే నువ్వు దేనికి భయపడవు. అంతేనా? అంతేగాని నీలో ప్రార్థన లేదు, భక్తి లేదు, భయం లేదు, పరిశుద్ధత లేదు, ఆత్మీయ జీవితం లేదు, విశ్వాసం లేదు, ఏమి లేకుండా నేను భయపడను అంటే దానికి అర్థమా పరీక్షలంటే నేను భయపడను అన్నాడట మీ ఫ్రెండ్. ఎందుకు అన్నాడు? నేను కూడా అంటానని నేను కూడా అన్నా. ఆడు బాగా చదివాడు, ఆడు భయపడలేదని అన్నాడు. నువ్వు కూడా చెప్తావా చదవకుండా? అంతేనా? అంతే కదా. కోడి పుంజని గొడ్లకు పక్కన బస్ స్టాండ్ దగ్గర నిల్చున్నాయట. అంతేనండి. కోడి పుండు కుక్కరోకో అని సరదాగా ఉందట. పాపం గొడ్లకు ఉసూరు అని ఉందట. ఎందుకని? తెల్లారింది అని కోడి పూసింది, దానికి సంతోషం. తెల్లారితే నాకు కోపం. ఎందుకు గొడ్ల కోపం? ఎప్పుడట? ఇప్పుడు రాత్రి ఇలా చూస్తుంది. దేని గురించి? గొడ్ల కోపం ఎప్పుడు చూస్తుంది? రాత్రి. రమేష్ బాబు గారు నేను బస్ స్టాండ్కి వెళ్ళాం. ఆయన మంచి హుషారుకి వెళ్ళి బస్సు ఎక్కుతున్నాడు. ఆయన ఉసూరు అని ఉన్నా, ఎందుకంటే ఆయన విజయవాడ వెళ్తున్నాడు. ఆయన బస్సు వచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏలూరు వెళ్ళాలి. నీ బస్సు రాలే. నాకేం సంతోషం అంటున్నా? నా బస్సు రాలేదుగా. అంతేనా? ఆయన that Christian is looking for the second coming of Jesus Christ because he is a perfect in his Christian life. ఎందుకు ఆయన యేసు యొక్క రెండవ రాకడ గురించి ఎదురు చూస్తున్నాడు అంటే క్రైస్తవ జీవితంలో ఆయన ఖచ్చితంగా ఉన్నాడు. అందుకని ఎదురు చూస్తున్నాడు. నువ్వెందుకు ఎదురు చూస్తున్నావు? నువ్వు అసలు ఇప్పుడు బైబిల్ చదివేవా? అసలు బైబిల్ అంటే ఏంటో నీకు తెలుసా? అసలు ఇప్పుడు ప్రార్థన చేసావా? మళ్ళీ నువ్వెందుకు ఎదురు చెప్తున్నావా? ఎందుకంటే ఆయన వెళ్తుంటే ఆయన కాలు చెయ్య పట్టుకుంటే నన్ను కూడా వేసుకున్నాడు. ఎక్కడ తీసుకెళ్తాడు? జాగ్రత్త. నేను ముఖ్యమైన విషయం చెప్పే 3 విషయాలు. నీ జీవితాన్ని జాగ్రత్తగా నువ్వు నడిపించాలి. నీ జీవితాన్ని జాగ్రత్తగా నీ ధనము నడిపిస్తుంది. నీ జీవితాన్ని జాగ్రత్తగా నీ చుట్టుపక్కల వాళ్ళు నడిపిస్తున్నారు. నీ జీవితాన్ని యేసు క్రీస్తు నడపటము లేదు. నేనంటున్నా, నడవటము ముఖ్యము కాదు, నడపటము ముఖ్యము కాదు, సరిగ్గా నడవటము. ఎందుకు కంగారు నడిచి దబేలు కింద పడే కంటే సన్నీ చెప్పాడు చూసాడు, స్లో అండ్ స్టడీ. ఎదగటం ముఖ్యం కాదు, జాగ్రత్తగా. పొడుగు ఎదిగితే పొలవమని నీకు గొప్పే కాదు పొడుగుంటే. ఎందుకు కదండి? ఎందుకు పనికి మాలిన పెంపకంలో ఎంత పొడుగు ఎదిగినా ఏంటి ఫలితం అంటున్నా? ఎందుకు తాడి చెట్లాగా పెరిగాడండి దరిద్ర జీవితం అంట. అది కాదు ముఖ్యం. వాక్యములు ఇక్కడ చెబుతున్నది ఏంటంటే నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఎవరు నిన్ను నడిపిస్తున్నారు? యేసా, సాతానుడా? Look at the life of Samson. Samson, who is leading your life? You God? The Holy Spirit? No. Then who? కాదు, మరెవరు? ఒక స్త్రీ నిన్ను నడిపిస్తుంది. స్త్రీ అంటే స్త్రీ అని కాదు, స్త్రీలోకి ఎవరు వెళ్ళారటండి? సాతాను. జాగ్రత్త. మన జీవితాలను చెక్ చేసుకుందాం. ప్రభువా, నా జీవితాన్ని నేను నీ వాక్య ప్రకారంగా నడిపించుకుంటున్నానా లేదా ఈ లోక ప్రకారంగా
అమ్మో చేయకపోతే పాస్టర్ గారు మీరు అలాగే అంటారు కానీ ఆయన ఏమన్నా అనుకుంటాడండి అని. మరి యేసు ప్రభు కూడా అనుకుంటాడుగా, అంతేనండి. యేసయ్య కూడా అనుకుంటాడు. ఏంటవ్వా ఎలాగున్నావు అంటే ఏం బాగున్నా, ఈ మధ్యన ఎప్పుడు చూసినా ఇక్కడే మా ఆదాము ఎప్పుడు చూసినా ఈ తోటలోనే ఉండమంటున్నాడు. అలాగే ఏదన్నా వేరే ఊర్లో ఏమన్నా తీసుకెళ్తాడేమంటే తీసుకెళ్తాం లేదమ్మా, నువ్వు తోట దగ్గరే ఉండు అంటున్నాడు. ఎక్కడ ఉన్నాడట? ఏదైనా తోటలోనే ఉండు అన్నాడట. ఎందుకు ఆదాము తోటలోనే ఉండమన్నాడంటే తోటలోనే నీకు క్షేమము. God said don't leave this tota. Even Adam said don't leave this tota. ఎందుకంటే in that tota there is God's protection. ఆ తోటలో దేవుని యొక్క ఏముందటండి? రక్షణ. అది దాటొచ్చాక మీకు తెలుసా, ఆదాము కవ్వ కట్టండి శరీరం దగ్గర నుంచి ఏదో కారటం మొదలు పెట్టిందట. ఏంటది? అమ్మో ఇదేంటి ఇలా కారుతుంది అనుకున్నాడు. అప్పుడు దాకా తెలియదట పాపం. దేవుడు అన్నాడట భూమిని నువ్వు సేద్యము చెయ్యి. Plow your land, till your land. Adam said, I don't know all these things, but now onwards you have to learn all these things. కానీ ఇప్పటి నుంచి నువ్వు నేర్చుకోవాలి. దున్నమంటున్నావు దేవుడా, నాకు దున్నటం రాదని నేర్చుకోవాలి. అదేంటి దేవుడు? తోట లోపల అంటే లోపల వేరు, బయట వేరు. అంతేనండి, బయట వేరు. పాస్టర్ గారు చర్చ్ లోపల వాక్యం చెప్పి సంఘస్థుని నడిపిస్తాడు. పాస్టర్ గారు ఇంటి లోపల ఇంట్లో నడిపిస్తాడు. దేవుణ్ణి రెండవ విషయం ఏంటంటే దేవుణ్ణి మన చేతిని దేవునికి ఇచ్చి ప్రభువా నా జీవితాన్ని నువ్వు నడిపించు కదండి. ప్రెసైడ్ ఏంటట? నడిపించు. నేను నడిపించను ప్రభువా, నేను నడిపిస్తే ఏం చేస్తానంటే మరి తప్పటడుగులు వేస్తాను. నా చేతిని నీకు అందిస్తున్నా, నువ్వే నడిపించు. పేతురు నీవు నా చేతిని పట్టొద్దు, నీ చేయి నాకు ఇవ్వు, నేనే నీ చేతిని పడతాను. ఎందుకంటే నువ్వు పడితే కొద్దిసేపటి విడిచిపెట్టేస్తాను, నేను పడితే విడిచి. డిసైడ్, ప్రిసైడ్. మూడవ విషయం మనం చూద్దాం, జాగ్రత్తగా చూడండి. మూడవ విషయం యోహాను సువార్త 15వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల దాకా, లేదా 4-5 వచనాలు చదువు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచింటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచింటేనే గాని మీరును ఫలింపరు. మూడవ విషయం ఇక్కడ మనం చూస్తుంది రిసైడ్, డిసైడ్, ప్రిసైడ్ అండ్ రిసైడ్. రిసైడ్ అంటే నివసించుట, ఉండుట. ఎవరితో ఉండుట అంటే 4వ వచనంలో ఏముందట? సెయింట్ జాన్ చాప్టర్ 15 verse 4 says like this, you be with me, నీవు నాతోనే ఉండు, and let me be with you, నన్ను నీతో ఉండు. మనము దేవునితో ఉంటే మన జీవిత విధానం వేరు. మనం ఈ లోకములో పనికి మాలిన వాళ్ళతో ఉంటే మన జీవిత విధానము వేరు. సమస్య ఏంటో తెలుసా? దేవునితో ఎక్కువ మన పిల్లలు కలిసి ఉంటే మనకిష్టం ఉండదు. మాట్లాడితే చర్చి దగ్గరికి వెళ్తావే, మాట్లాడితే పనికి మాలిన స్నేహితులు చేస్తూ ఉంటే మాత్రం మా ఊరికండి ఎంతమంది స్నేహితులు, మా ఇంటికి అంతమానం వస్తూనే ఉంటారు అనుకోండి. పాస్టర్ గారు సిగ్గులేకంటున్నారు, సిగ్గుండి అంటున్నారు, వినటానికి నాకు సిగ్గేస్తుంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తారు అనుకోండి. పాస్టర్ గారు ఎవరట? ఆ
మాట చెప్పడానికి నీకు సిగ్గులు చెప్తున్నావా, సిగ్గు లేకుండా చెప్తున్నావా? నా పదాలు కొద్ది కష్టంగా ఉన్నా, ఇది సత్యం. ఎలా తిరుగుతున్నారు వాళ్ళు, ఎవరితో ఉంటున్నారు? జీసస్ said, "You be with me and let me be with you." నీవు నాతో ఉండు, నేను నీతో ఉంటా. అదే రిసైడ్ అండి. మనం కలిసి ఉందాం, కలిసి నివసిద్దాం, అంతేనా? అది యేసయ్య కోరిక. మనం కలిసి దేవునితో నివసిస్తున్నామా? మన స్నేహితులండి, వాళ్ళు పనికి మాలిన మాటలు చెబుతూ ఉంటే, పనికి మాలిన చోట తీసుకొని వెళ్తుంటే మనకు భలే సరదాగా ఉంటుంది, అంతేనా? భలే సరదాగా ఉంటుంది. వాళ్ళు ఏదైనా చేయరాని పని చేసి పట్టుబడ్డాక ఆ పాపములు, మావోడండి అసలు ఏమి తెలియదండి మావోడికి, అసలు మావోడంటేనండి, వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు కూడా అదే చెబుతున్నారు, మావోడికి ఏమీ తెలియదండి అని. అంతేనా? అంతే కదండి. ఎవరి పిల్ల ఎవరికి ముద్దు? కాకి పిల్ల కాకి ముద్దు. ఆడేనండి అసలు, ఆడతో కలిసి ఆడ తల్లి అంటుందట, వీళ్ళతో కలిసి చెడిపోయింది. అసలు ఎవరు కలవమన్నాడు అంటున్నా. భక్తుడైన పౌలు ఏమంటున్నాడో తెలుసని చెప్పండి. చీకటితో వెలుగుకు ఏంటి సంబంధం? విశ్వాసులకి అవిశ్వాసులతో ఏంటి సంబంధం? You are a separated person in this world. I have separated you in this world to stand for me, with me. నిన్ను ఈ లోకము నుంచి నేను వేరు చేశానయ్యా, నా గురించి నాతో నిలుచుండటానికని. కానీ నువ్వు ఎవరితో నిలుచుంటున్నావు, ఎవరితో కలుస్తున్నావు? చాలా బాధాకరం. పౌలు అంటున్నాడు, సజీవముగా సజీవ యాగముగా నేను దేవునికి సమర్పించుకున్నాను. దేవుడు మనల్ని గమనిస్తున్నాడు, దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఎవరితో మనమున్నా, ఏం చేస్తున్నా, దేవుడికి మనం ఏం చేయాలంట లెక్క అప్పపెట్టాలి. మా పిల్లడికి ఏం తెలియదు, మరి నీకు తెలుసా? కాబట్టి ఇప్పుడు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, సర్లే మీ పిల్లడు పక్కన పెడతాను, ఆయనకి ఏం తెలియదు, పనికి వాళ్ళోడుగా తయారయ్యాడు. ఇప్పుడు నీ చెప్పు, తల్లిగా నిన్ను అడుగుతున్నాడు, నువ్వు చెప్పు. తండ్రిగా నిన్ను అడుగుతున్నాడు, నువ్వు చెప్పు. ప్రతి దానికి మనము దేవునికి లెక్క అప్పచెప్పుకోవాలి. జాగ్రత్త. ప్రేమించేవాడు ఎక్కువగా తిడతాడని, మనం పాడైపోతుంటే మనం పాడవకుండా ఉండాలి అని నిన్ను ప్రేమించే వ్యక్తి నిన్ను తిడతాడు. అందుకని వాక్యంలో ఏముందో తెలుసా? ఆయన గద్దింపుకు, ఎవరి గద్దింపుకు? దేవుని గద్దింపుకు మీరు విసుక్కోవద్దు. ఏ అంటే మీ మేలు కోరి. టీచర్స్, టీచర్ వై డిడ్ యు బీట్ మై సన్? టీచర్ ఎందుకు మా అబ్బాయిని కొట్టావు అంటే, ఎందుకు కొట్టే? మీ ఓడంటే నాకు తెక్క రేగింది, ఒళ్ళు మండింది, అందుకే కొట్టానంటారా? కాదు, మరి ఎందుకు కొట్టావు? తప్పు చేశాడు, తప్పులో వెళ్తున్నాడు, సరైన మార్గంలో రావాలని నేనేం చేశానట? కొట్టాను. ఇప్పుడు చదువులు ఏమైనా ఏంటండి? కొడితే శిక్ష, తిడితే శిక్ష. అందుకని వాళ్ళకి ఎంత పొడుగు డిగ్రీలు ఉంటున్నాయి. ఏమి చింపితే ఏమి లేదట, ఏమి చింపితే ఏమి లేదు, పొట్ట చింపితే అక్షరం మొక్క లేదు. డిగ్రీలు మాత్రం ఎంత పొడుగు ఉంటున్నాయి. పూర్వకాలంలో 5వ తరగతి చదివితే చక్కగా చదివేవాళ్ళు. ఇప్పుడు 50వ తరగతి చదివినా అంతేనండి. అప్పుడు 5 కాదు, ఇప్పుడు 50వ తరగతి చదివినా ఇదేంటండి అంటే వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకు చదివావు? 50వ తరగతి చదివావు ఎందుకంటున్నా? జాగ్రత్త. ఎవరితో మనం కలిసి ఉంటున్నా? మనుషులతో కలిసి ఉండకూడదని నేను చెప్పటం లేదండి, కానీ సరైన వ్యక్తితో, భక్తుడైన పౌలు మీరు జాగ్రత్త విన్నారా? మనుషులతో కలిసి ఉండదు అని ఆయన చెప్పటంలే, కానీ విశ్వాసులతో కలిసి ఉండండి అంటున్నాడు. విశ్వాసులు అంటే ఎవరు?
మనుషులే కదా, అంతేనండి. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళట? దేవుని నమ్మిన బిడ్డలు. అంతేకాని అసలు మనుషులతోనే కలవద్దని చెప్పడం లేదా? ఆయన అనేది ఏంటంటే అవిశ్వాసులతో కలిసి ఉండొద్దు, అంతేనండి. టీచర్స్ ఎక్కువసేపు ఎవరితో? పోలీసులతో కలిసి ఉంటారా? ఎందుకని? మీ డిపార్ట్మెంట్ వేరు, అంతేనండి. మీరు ఎవరితో ఎక్కువ కలిసి ఉంటారు? ఎందుకని? ఏమేమి జరుగుతున్నాయో, అసలు ఏమైనా కొత్తవి ఏమన్నా తెలుస్తున్నాయా కదండి? ఇంకేమన్నా సంతోషకరమైన వార్తలు ఉన్నాయి, వీటి గురించి తెలుసుకుంటాం. అలా ఎవరిది వాళ్ళే. మరి క్రైస్తవుడు క్రీస్తుతో, దేవుని బిడ్డలతో కలిసి ఉండాలి. మనం చదివిన వాక్యంలో ఏమనుందంటే 4వ వచనంలో ఏమనుంది? అది నా యందు నిలిచి ఉండుడి కదండి. నాలో పడిపోయి, అంతేనా? నాలో నిద్రపోతూ ఉండడి, నాతో కురుకుపాట్లు పడుతూ ఉండడి కాదు, నాలో నిలిచుండు. నిలిచుండాలంటే ఏముండాలి? లేకపోతే కింద పడుదుము. కూర్చొని కురుకుపాట్లు పడితేనే పడతాం కదండి. నిల్చొని కురుకుపాట్లు పడ్డామనుకోండి ఏం చేస్తాం? దవేలు పడతాం. అందుకనే యేసే చక్కటి మాట అన్నాడు, నాలో నిలిచుండు అని, నాలో పడుకొనుండు అని చెప్పటంలే అన్నాడండి. అదే నాలో నిలిచుండు, నేను కూడా మీతోనే నిలిచి, అంటే నేను మెలకువకుంటాను, మీరు కూడా మెలకువకుండండి. నేను పరిశుద్ధం, మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. నేను జాగ్రత్తగా ఉంటాను, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. నేను పడిపోయాను, మీరు కూడా పడిపోకుండా ఉండండి. రకరకాల మీనింగ్స్ అండి అక్కడ. మన మెలకున్న ఒకసారి భక్తుడైన పౌలు ఉంటాడు, ఎగ్జామిన్ యువర్సెల్ఫ్ వెదర్ యు ఆర్ ఇన్ ఫెయిత్ ఆర్ నాట్. విశ్వాసంలో ఉన్నావో లేదో నేను నువ్వే పరీక్ష చేసుకో. పరీక్ష చేసుకోవాలంటే ఏంటంటే బైబిల్ యొక్క జ్ఞానం. బైబిల్ యొక్క జ్ఞానము. There are people in this world, they are very judicious in this world, but they are not judicious in the Bible. దేవునికి కావలసిందండి లోకములో నీవెంత మేధావి కనుక కాదు, నీవెంత మేధావి దేంట్లోనంటండి వాక్యములు. హౌ జుడిషియస్ యు ఆర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యములో నీవెంత తెలివైన వాడు, ఎంత జ్ఞానవంతుడు, అది దేవుడు అడిగేది. నువ్వు లోకములు ఎంత తెలివైన వాడు, అది కాదు దేవుడు కదండి. ఎంత సంపాదించావు, ఏం సంపాదించావు కదండి, ఎన్ని మేడలు కట్టావు, ఎన్ని కోట్లు సంపాదించావు, ఇవి కాదట. We are looking at this nothing and taking that nothing to Jesus Christ and asking Jesus to consider that nothing as a something. How foolish we are, how childish we are. ఏమి లేని దాన్ని చూస్తూ, ఏమి దాన్ని పట్టుకొని, ఏమి లేని దాన్ని అటు దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళి, ఆ ఏమి లేని దాన్ని దేవునికి చూపిస్తూ కొంత అని ఆలోచించు ప్రభువా అని మూర్ఖంగా మాట్లాడుతున్నామట. ఎంత మూర్ఖులు మనం. ఎందుకో తెలుసా? ఈ లోకములు మనం సంపాదించిందటండి కదండి. నో ప్లస్ థింగ్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్. నథింగ్ అంటే ఏంటంటే నో ప్లస్ థింగ్ నథింగ్ కదా. ఆ నోని థింగ్ ని కలిపి నథింగ్ ని పట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళి సంథింగ్ అని అనమని అంటున్నామట. ఆయనకి తెలుసు ఏమన్నాడు. నువ్వు పాఠాలు చెప్పవలసిన అవసరం ఆయనకి అదే. గాడ్ నథింగ్ అంటుంటే నువ్వు సంథింగ్ అనమంటావే. నువ్వెప్పుడు సంథింగ్ అయ్యా అంటే సెయింట్ జాన్ చాప్టర్ 15:4, యోహాను సువార్త 15:4 నీవు ఆయనతో ఉంటేనే నీవు సంథింగ్, ఆయనతో లేకపోతే నీవు నథింగ్. కాబట్టి నథింగ్ సంథింగ్, సంథింగ్ లో నుంచి నీవు దేంట్లో ప్రమోట్ అవ్వాలంటే ఎవ్రీథింగ్ లో ప్రతీది ఆయన అనేలాగా మనం వెళ్ళాలి. ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నేను మీతో ఉంటా, మీరు నాతో కలిసి కదండి. మూడవది ఏంటంటే రిసైడ్. ఓకే, ద టైటిల్ ఆఫ్ మై మెసేజ్ దిస్ మార్నింగ్ ఇస్ వాట్? బీ కేర్ఫుల్. బీ కేర్ఫుల్ ఆఫ్ వాట్? నెంబర్ 1, decide. Okay, decide. Take your decision carefully. Present your Christian life carefully. Okay, reside with Jesus Christ carefully.
అర్థమవుతుందండి? ఏంటట? డిసైడ్, ప్రిసైడ్ అండ్ రిసైడ్. దేవుడితో నువ్వు జాగ్రత్తగా కలిసి ఉంటే దేవుడు చక్కటి వాగ్దానం చేశాడు. ఈ మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. ఏంటంటే 6వ వచనంలో ఏమనుంది? 5వ వచనం, మీరు బహుగా, ఎవడు నా యందు నిలిచియుండునో, 8వ వచనం, 5వ వచనంలో చదవండి. నేను ఎవని యందు నిలిచియుందునో, నేనెవరి యందు నిలుచుందును వాడు బహుగా ఫలించును. కదా, ఎలా ఫలించును? బహుగా. మొదటి మూడు విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటే, సరైన నిర్ణయం తీసుకుని సరిగ్గా నీ జీవితాన్ని నడిపిస్తూ జీవితాంతం నీవు సరిగ్గా దేవునితో కలిసి ఉంటే, ఇక నా ముగింపు ఏంటంటే నీవు బహుగా ఫలిస్తావు. కదండి? అంతేనా? పెద్ద పెద్ద మామిడి చెట్టు, ఒక కాయ కాదు, 2 కాయలు కాదు, ఆ చెట్టు ఇలా వాలిపోయేటంతటి ఫలాలు. సన్నీ కూడా దిస్ మార్నింగ్ వాట్ డిడ్ సన్నీ సే? కదండి? మనం ఎలాగున్నా కానీ కాసేవాళ్ళు లేకున్నా కదా. డోంట్ కాంప్రమైజ్ విత్ దిస్ వరల్డ్. ఈ లోకంతో నువ్వు రాజీపడద్దు. రాయుంది కాబట్టి నేను ఎదగలేకపోయాను కదండి, ఇసుకుంది కాబట్టి నేను ఎదగలేకపోయాను అన్నట్టండి. ఆ అంజూరపు చెట్టు ఎప్పుడు కూడా చెప్పదట. రాయి ఉన్న దాని పక్కకు దోసి వేలు ఏం చెప్పొద్దటండి, లోపలికి వెళ్ళిపోవడం. అదే క్రిస్టియన్ లైఫ్. అంటే అడ్డుపడటము రాయి లక్షణం అయితే, అడ్డుపడిన తోసుకుంటూ చక్కగా ఎదగటము అంజూరపు చెట్టు యొక్క లక్షణం. నా లక్షణము నాదే. నా క్రైస్తవ జీవితం నాది. అన్ని అవకాశాలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, ఆకర్షణలు వచ్చినా నేను పక్కకు చూడను, వెనక్కి చూడను, ఆగిపోను కదండి. ఐ షల్ నెవర్ and ever stop my spiritual journey. And listen to me, I am going to conclude my message. Spiritual life is not a spiritual running. Jagrataga vinna. Spiritual life is not a spiritual running. Spiritual life is a spiritual journey. That is not a running. చాలా మంది ఈ 2 మాటలకి తేడా తెలియకుండా పరుగులు తీస్తున్నారు. జాగ్రత్త, ఇది ప్రయాణము. ప్రయాణానికి పరుగుకు చాలా తేడా అండి. ఈ రెండింటికి తేడా తెలియాలి. తేడా తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా వాక్యాలు చెప్పొద్దు దయచేసి. ఒక వ్యక్తి అంటున్నాడు స్పిరిచువల్ రన్నింగ్. కాదండి, స్పిరిచువల్ జర్నీ. ఆ ఆంగ్ల భాషలో మనకు చెప్పడం రాకపోతే తెలుగులోనే చెబుతాం. అర్థమవుతుందా? కానీ వినేవాళ్ళని ఏ పూసి చేయొద్దు. ఏ పూసు? కనుపూసు. అర్థమవుతుందా? ప్రయాణము అంటే జాగ్రత్తగా గమనించుకుంటూ మనం గమనిద్దాం మన ఆత్మీయ జీవితము ఎలాంటి ప్రయాణంలో ఉంది కదా. సరిగ్గా ఉంటే దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. మనం కూడా కాల సమయంలో విన్న ఈ 3 విషయాల్లాగా ఉండి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాలు పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షల్ వి ప్రే? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. వాక్యమైన బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మీ మాటలు మాకు బోధించినందుకు మీకు వందనాలు. Lord Jesus, bless us. Bless the listeners. Protect them and provide their needs. Speak to us like this continuously, Lord. We commit ourselves into thy mighty hands. In Jesus' name I pray. Amen.